RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొరను దగాకోరుగా సంబోధించడం ఎంతవరకు న్యాయమని గుల్ల వేణు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టాన్ని ఆశ్రయిస్తామని గిరిజన ఎంపీటీసీలు నాయకులు గురువారం విలేకరులతో మాట్లాడారు. మచ్చలేని నాయకుడు రాజన్నని ఇటువంటి నేతపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగా మక్కువలో నల్ల వేణుగోపాలరావు దగాకోరు అని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎక్కడో బతుకు తెరువు కోసం వలస వచ్చి మక్కువలో పెంట తిరుపతి రావును వెన్నుపోట పొడిచిన బల్ల వేణుగోపాలరావు రాజన్న దొరపై ఇలా మాట్లాడటం ఎంతవరకు చెప్పమని నెమలి పిట్ట కళ్యాణ్ అన్నారు. గొల్ల వేణు గారు, మీరు కారుకి సైరన్ ఉంది, దీన్ని కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మీరేమైనా మీరు కలెక్టరా లేకపోతే ఒక ఎస్పీయా లేకపోతే మీకు ఏ హోదాలో మీకు ఈ సైరన్ పెట్టుకున్నారనేది కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నాం. మీరు సార్ మీద రాజేందర్ గారు మీరు చేసిన ఈ వ్యాఖ్యని మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేము చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధపడతాం. మీరు దీన్ని మేము అందరం ముక్త కంఠంతో మా గిరిజన జాతి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. మీరు తక్షణమే దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి.